మనీ విద్యా సాధన చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయణ కథలో రాముని యొక్క గుణాలే ప్రధానము. రాముడు శాస్త్రాన్ని చదివి పాటించిన మహారాజు. అందుకే అతనిని శత్రువు కూడా గౌరవించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు. రాముడు ధర్మార్థుడు అని దాని అర్థం. రాముని యొక్క గుణాలు 16 ఉన్నాయి అని రామాయణ కథ రచయిత అయిన వాల్మీకి మహర్షి అన్నారు. ఇక రాముని మొదటి గుణం వీర్యవంతుడు, అనగా శక్తివంతుడు. మనస్సును తన అధీనంలో ఉంచుకుని వారిని వీర్యవంతుడని అంటారు. రాముని రెండవ గుణం ధర్మజుడు, ధర్మాన్ని పాటించేవాడు, ఇచ్చిన మాటను నెరవేర్చగలిగినవాడు. రాముని మూడవ గుణం కృతజ్ఞత, తనకు చేసిన మేలును గుర్తు ఉంచుకున్నవాడు. రాముని నాలుగవ గుణం సత్యవంతుడు, తను మాట్లాడే ప్రతి మాట సత్యవంతంగా ఉండేది, దానిని ఆచరించేవాడు. రాముని ఐదవ గుణం దృఢ నిశ్చయం, ఒకదాన్ని సంకల్పం చేసుకుంటే ఇక దాన్ని సాధించేవాడు తప్పకుండా. రాముని ఆరవ గుణం సత్ప్రవర్తన, ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. అందుకే అందరి దగ్గర రాముడు గౌరవాన్ని పొందినాడు. రాముని ఏడవ గుణం దయ కలిగినవాడు, ప్రతి ప్రాణియందు ప్రేమను చూపించి దయ కలిగిన మహానుభావుడు. రాముని ఎనిమిదవ గుణం విద్వాంసుడు, విషయజ్ఞానం తెలిసిన మహారాజు శ్రీరాముడు. రాముని తొమ్మిదవ గుణం సమర్థుడు, అనుకున్న దానిని పొందే వరకు వదలని వ్యక్తిత్వం కలిగినవాడు. రాముని 10వ గుణం అందగాడు, అందం ఉన్న అహంకారం లేనివాడు. రాముని 11వ గుణం కాంతివంతుడు, అందరినీ ఆకర్షించే స్వభావం కలిగినవాడు. రాముని 12వ గుణం గుణవంతుడు, తను ఎదుట వ్యక్తిలోని మంచిని మాత్రమే తీసుకునేవాడు. రాముని 13వ గుణం పరాక్రమవంతుడు, తన పరాక్రమం చూసి దేవతలు అనగా ప్రకృతి కూడా భయపడేది. రాముని 14వ గుణం ధైర్యవంతుడు, ఏ విషయాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కలిగినవాడు. రాముని 15వ గుణం కోపం, కోపాన్ని జయించేవాడు, కోపాన్ని ప్రదర్శించేవాడు కాదు. రాముని 16వ గుణం అసూయ, అసూయ లేనివాడు, అందరినీ ప్రేమ ఆప్యాయతలతో చూసుకునేవాడు. ఇన్ని గుణాలలో నువ్వు నేను మనం ఒకటి ఆచరించినా మన జీవితం ధన్యమవుతుంది. మన జీవితం చాలా ఉన్నతంగా ఉండాలని, మన ప్రతి కోరిక తీరాలని, మేము ఈ సమాజానికి మంచిగా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. మీ విబిఆర్ మిమ్మల్ని కోరేది మన మనీ విద్యా సాధన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్.